హాయ్ అండి. రోజులాగే ఈరోజు కూడా 4:30కి లేచిపోయాను మార్నింగ్. కాకపోతే ఈ మధ్యలో అంత సరిగా వ్యాపారం లేదు కదండి. ఈరోజు మొత్తం మీద ఏదో కొద్దిగా కాస్త బాగుండాలని చెప్పి పొద్దున్నే తలంట దానం చేసి ఏదో మా నమ్మకం మాకు ఉంటుంది కదండి. దేవుడి కాడ పూజ చేసుకుని బయట బండికి నిమ్మకాయలు కడదామని పసుపు నీళ్ళు చల్లేసి నిమ్మకాయలు కట్టేస్తానండి. మరి ఈ లోపల రోజు వచ్చాయని ఒక ఆయన బేరం ఇచ్చి వెళ్ళిపోడండి. మా ఆవిడేమో మొత్తం టిఫిన్ అంతా రెడీ చేస్తుందండి. నాకేమో లేట్ అయిపోయింది. తొందరగా చేయాలని చెప్పి అడవాడిగా పూరీపుని కలిపేస్తున్నానండి నేను. ఈ లోపల పైన ఆకాశం ఏమో ఉరుపులు మెరుపులు తెగ మెరిసేస్తుందండి. ఏమో వాన వచ్చేద్దని చెప్పి బయటకు వెళ్ళి చూస్తున్నప్పుడు లైట్గా చింతలు ఆడుతున్నాయండి. బాబు బండి చెడగొట్టేసేలాగా ఉందని చెప్పి స్పీడ్గా పని చేసుకున్నామండి. అంటే బండి చెడగొట్టేస్తాం అంటే అండి బయట వాన వచ్చిందని మా బండి ఎట్టుకోవటానికి ఉండదండి. ఏదో బండి ఎట్టుకోవడానికి బరకం కట్టుకున్నామండి. బయట వాన వచ్చిందంటే కస్టమర్లు కూడా టిఫిన్ చేస్తాకు ఉండదండి. ఓన్లీ పార్సిల్ కట్టించేస్తామనండి మేము మా పని. ఎందుకంటే ఈ వాన వచ్చిందనుకో అక్కడక్కడ టిఫిన్ తినేస్తారు కదండి. మా దాకా రారండి. మా ఇల్లు ఏమో దూరంగా ఉంటుందండి జనాలకి. అంటే కొద్దిగా ఊరి చివరన ఉంటుందండి. అంటే వాన వచ్చిందనుకండి దగ్గర ఉన్న హోటల్లోకి వెళ్ళిపోతారు కానీ కొద్దిగా మా దూరంగా ఉండటం వల్ల మా దాకా రారండి జనం. ఈ లోపల ముందు పార్సల్ చెప్పిన ఆయన ఫోన్ చేసాడని కట్టేవా లేదని ఈ లోపల వెలుగు వచ్చేసిందండి. ఈ లోపల ఇడ్లీలు పేరు చేసుకుని మామూలుగా రోజులాగా అల్లం చట్నీ చేసుకున్నామండి. కాకపోతే మనం గుంటూరు చట్నీ చేసామండి. విలేజ్ వాళ్ళు కదండి రోజులాగా మా ఇంటికాడ చట్నీ చేసామండి. ఇవాళ అయితేని సినికలు తగ్గినాయండి. యథవిధిగా బేరాలు మామూలుగా వస్తున్నాయండి. మాకు పొట్లాలు కట్టాలని చెప్పి బజ్జీలు పూరీలు వేసామని చెప్పి మా ఏమన్నా కేక వేసానండి బయట నుంచి. ఆడవాడికి వేసేస్తుంది అది కానీ చూసారా బజ్జీలు వేసేసి పూరీలు వేపేసి ఇచ్చేస్తుందండి నాకు. ఈ లోపలనేమో తెల్ల చట్నీ అయింది కానీ ఇంకా అల్లం చట్నీ అలా నలిగితేనే ఉందండి. అల్లం చట్నీ కూడా కావాలి కదండి. ఎలుగు వచ్చేసింది బాగానే. బేరాలు వచ్చేస్తున్నాయి. అల్లం చట్నీ కూడా కావాలని చెప్పి గమ్మున రూపాయలు ఇచ్చామని చెప్పానండి. ఈ రోజేమో మా ఏమైనా పూరీలు వేసామన్నానండి. ఆ పూరీలేమో ఇవాళ ఒకటి పొంగట్లేదండి. రోజునేమో బొరబొరలాడితే బంగారులా పొంగియండి. ఇవాళ ఒకటి కూడా పొంగట్లేదండి. మా అమ్మగారేమో రోజు 5:30 ఆ టయానికేమో నాకు పూరీ కూర అందించేసేదండి. కాకపోతే ఇవాళ మా అమ్మగారికి ఒంట్లో బాగా ఆవిడ కూడా రోజు పూరీ కూర బాగా లేట్ అయిపోయింది. చూసారా ఇవాళ మా ఆవిడ చేసిన పూరీలు ఎలా పొంగినాయో. ఇడ్లీలు అయితే మాత్రం ఇవాళ చాలా బాగున్నాయండి. పొగలు వచ్చేస్తుంటానే బాగా బంగారులాగా ఉన్నాయండి బాబు. కాకపోతే అండి మన దగ్గర 3 ఇడ్లీలు 10 రూపాయల మాల జనం పని కట్టుకుని 3 ఇడ్లీలు అడుగుతున్నారండి మా దగ్గర అయితేనే. ఇవాళ ఆదివారం కదండి. మా పిల్లలేమో ఖాళీగా ఉన్నారు. వీడియో తీయండి వీడియో తీసారు మొత్తం. ఈ మధ్యలో అయితే ఏదో అంతంత మాత్రాన లాగుతుందండి. కొద్దిగా ఇవాళ అయితే కొద్దిగా పర్వాలేదు అనిపించిందండి వ్యాపారం రోజు మీద. ఏదో రోజుకి అదే డెవలప్మెంట్ అయిపోద్దని ఏదో మనం ఏదో కొత్త ఏదో చిన్న లాభానికి అలా రోజు వేసుకుంటూ పోతున్నానండి. దానికి సాయం 10 రూపాయల పొట్లు 20 రూపాయల పొట్లాలు కట్టించేసుకుని రేపు ఇస్తానని చెప్పి వెళ్ళిపోతున్నారు. రేపు ఇస్తే ఎలా కుదురుతుంది అని చెప్పి ఫోన్పే చేయండి. 10, 20 ఎలా చేస్తారా బాబు. 1000, 100 అయితే చేస్తాం కానీ 10, 20 అయితే చేయలేమని చెప్పేస్తున్నారండి మా ఊరోళ్ళు అయితే. మరి ఇలా అయితే ఎలాగండి మరి. ఉంటానండి మరి. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ అండి.